తలెత్తి చూస్తావరా నా కొడక? చెత్త నా కొడకల్లారా, ఎంత పల్పురా మీకు! తల 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 దించి నా కొడక. ఎంత ధైర్యం ఉంటే ఆ సత్యరంగయ్య చెప్పాడని ఈడ జెండా పెట్టాలనుకుంటారు. అందరూ బాగా అయినండే. ఈడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఈ నా కొడుకులందరూ మొదటి నుంచి ఆ సత్యరంగయ్య సంఖ్య నాకుతున్నారు. అసలు సగం మందికి పైగా ఈ ఊళ్ళో జనాలు 15 సంవత్సరాలుగా ఈ బయ్యననే గెలిపిస్తా వస్తున్నారు. మరి వాళ్ళకున్నది బుద్ధి అయితే మీకున్నది పైచమా? లోపలే పుడిచిపెట్టి చంపేయండి నా కొడుకుల్ని. అదేనా కొత్త పార్టీ ఊరు రాజకీయాన్ని మలుపు తిప్పేలా ఉందిరా. వాళ్ళు మా మనుషులు కాబట్టి ఇక్కడ జరిగేయండి కదలకదలుగా సాయంత్రం చెప్తాను. ఒక సత్యరంగా బంధువులు మీరు వెళ్ళిపోండి. ఇది కేవలం జెండా కాదురా, మన ఆత్మగౌరవం. దాని ఎత్తు ఈ చెట్టంతా కాదు, ఆకాశమంతా. ఒక్కొక్కడి గుండెలో తెంత తెలిస్తే దాని ఎత్తెంత చూడగలుగుతాం. ఇక్కడే ఓడిపోదామా? ఇక్కడే ఆగిపోదామా? ఎవడి దమ్ముకేది చిరునామా, ఎవడి శక్తికేది చిరునామా? నిలబెట్టేద్దాం. నీ అమ్మా, అన్నిటికీ మనమే చిరునామని చెప్పేద్దాం. లేపండిరా. మీద చేసినప్పుడే తలకాయలు తీసుంటే నా కొడక ఇంత దూరం వచ్చిండేది కాదు. జెండా ఇక్కడే పాతున్నాం రే అన్నా, జెండా ఇక్కడే పాతున్నాం. ఎవడు ఆపుతాడో చూద్దాం. ఇక్కడ ఒక్క గొయ్యి కాదురా, ఊరంతా కోతులతో పండి. ఈ నా కొడుకుల్ని గొయ్యికి 10 మంది కాడికి పాతి పెట్టండ్రా. అళ్ళ తలలు నరుకుతారో పేగులు లాగుతారో నాకు అనవసరం. ఒక్కడు కూడా బతకూడదు. వెళ్ళండి, భయ్యన్నంటే చూపించండి. వెళ్ళండి.
ఏంటయ్యా ఇది? ఇక్కడ ఎవరు ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు. అసలు ఏంటి ఈ ఊరు రాజకీయం? ఏముంది, ఎవడికింత ఒప్పుకుంటే అంత కొట్టుకుంటాం, ఏది దొరికితే అది తెలుసుకుంటాం, ఓపిక వెళ్ళిపోతే పక్కకు తప్పుకుంటాం. దాని గురించి ఇంకేముంటుంది? అలాని కాదు, ఇక్కడేదో భయన చేసేస్తున్నాడు, జనాలు ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు అని అంటున్నారు కదా. మరి మీరందరూ సత్యరంగయ్య దగ్గర ఉన్నారు కదా, అతను మాత్రం కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా? పంచాయతీలు ఎప్పుడు చూడరా మీరు? ఎలాగో వచ్చారు కదా, 4 రోజుల నుండి చూడండి, అన్నీ మీకే అర్థమవుతాయి. తేడా వస్తే వాడిని లెక్క చేయం, వీని లెక్క చేయం. అటు పయ్య అన్నారాడు, ఇటు సత్యరంగయ్య రాడు. వాళ్ళ కోసం ప్రాణాలు తీసుకుని ఈ నా కొడుకులు మాత్రం ఇక్కడ పడిగాపులు కత్తుంటారు. వీళ్ళు సావుల్ని లెక్కేరు, సచ్చిన వాళ్ళు అస్సలు లెక్కేరు. నువ్వు చూడుకో, మొఖాలు ఇలాగే ఉండాలి, మాటలు వాళ్ళ గురించి మాడుకోవాలి, నువ్వు తల ఒప్పుకో, ఇలాగే చూస్తుంటారు. ఇవాళ పొద్దుటనగా వచ్చాం, ఇవాళ పిలుస్తారా? జెండాలు ఎగరేయటం అంటే తల్ల ఎగరేయటం అనుకున్నా టైం పట్టుద్ది. సచ్చినోడికి ఎక్కువ సెట్ చేస్తారా, సావు దొబ్బినోడికి ఎక్కువ సెట్ చేస్తారా? ఒరే ఎర్రి దెబ్బ, సచ్చినోడు సెట్ చేస్తారా దరిద్రుడు? అంటే లా ఏం చెప్తుందా అని. లా ఏం చెప్పుద్రా, తిని పడుకోమంటది. వచ్చేస్తున్నాడు, సత్తరంగా వచ్చేస్తున్నాడు, మొత్తం తోలు తీసేస్తాడు ఒక్కొక్కడిని. ఏమనుకుంటున్నారు? ఈడు పొద్దు నుంచి 6 సార్లు వెళ్ళొచ్చారు లోపలికి. రాడు ఈడు బోనీయుడు. ఏ ముహూర్తాన్ని మెల్లో దండేశాడో కానీ నట్టుకొని వదలట్లేడురా బాబు. చాలా పడ్డా యాదవ కబుర్లు మీరుని. లోపల జడ్జి ఏమంటున్నాడు తెలుసా? థూ, నేను చదివింది ఇలాంటి యాదవ కేసులు తీర్చడానికి అంటున్నాడు. ఏ అలా ఎందుకు అనుకోవాలి? బతికితే 2 రోజులు నా మాగలా బతకాలనుకోవచ్చు కదా. మరే అవునరా, ఇలాంటి యాదవ పొక్కు కబుర్లు చెప్పడానికి బోళ్ళది వచ్చేద్దే. ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నారు నీ అమ్మ. ఏంటి అలా చూస్తున్నావు? లే, ఏదో దొమ్మి కేసని చెప్పి బయట తీసుకొచ్చేస్తాను. ఏంటి రాంబోలం గారు ఏడి? వచ్చేస్తాడు సత్తరంగా, వచ్చేస్తున్నాడు రా. ఎవరిని వదలడు. పెద్ద పోటుకెళ్ళి తయారయ్యారు. నా కొడుకులు ఎవరినైనా కొడితే వాడికి తలరాటు బాగుంటే తప్ప బతకలేడు. ఒకవేళ బ్రతకాలంటే వాడు అమ్మ 4 దండాలు పెట్టుకోవాలని నేను చెప్పుకుని మురిసిపోతుంటే మీరేంట్రా